హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఇగో ఇందులో నేను చిక్కుళ్ళు నాటుకున్నాను. తోటకూర దానంతట అదే వచ్చిందండి. ఇగో 2 రకాల తోటకూర. అన్నిటికంటే ముఖ్యమైనది తెల్లగల్జేరు అండి. తెల్లగల్జేరుకి ఇట్లా సైడ్కి తెల్లగా ఉండి ఈ కాడలు కూడా తెల్లగా ఉంటాయి. అదే తినాలి. ఎర్ర కాడలు ఉన్నది ఈ సైడ్లో రెడ్గా గీత వస్తుందండి సైడ్కి, ఇలా అది మాత్రం తినొద్దండి. ఇది చక్కగా పప్పులో వేసుకోవచ్చు, టమాటాల్లో వేసుకోవచ్చు, ఒక్క ఆకు కూడా వేస్ట్ చేసుకోవద్దు. కిడ్నీ పేషెంట్స్కి చాలా చాలా మంచిది కాబట్టి అస్సలు వేస్ట్ చేసుకోవద్దండి. ఇది ఒక్కసారి మన తోటలోకి వచ్చిందంటే ఇక పుష్కలంగా వచ్చేస్తుంది. అసలు ఎంత బాగుంది చూడండి. మంచిగా టమాటాలు, కొన్ని పల్లీలు లేదా నువ్వులు వేసుకొని పచ్చడి కూడా చేసుకోవచ్చండి. ఇది గంగవాయిల్ కూర. ఇలా మనం ఒకసారి తోట స్టార్ట్ చేసినామంటే మనం విత్తనాలు వేసినా వేయకుండా ఆకుకూరలు అనేటివి పుష్కలంగా వస్తాయండి. ఇంకా ఆకుకూరల కోసం ప్రత్యేకంగా వేయాల్సిన పని లేదు. తోటకూర విషయంలో అయితే తెల్లగల్జేరు కూడా అంతే అండి. ఒక్కసారి మన తోటలోకి వచ్చిందంటే పుష్కలంగా వచ్చేస్తూనే ఉంటుంది. ఇందులో బెండ వేసాను. ఈ బెండ పక్కనే ఇగో తెల్లగల్జేరు ఎలా వచ్చింది చూడండి. ఇది మన మిద్దె తోట. మీకు గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నా ఛానల్ ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి. గార్డెనింగ్ టిప్స్ చాలా షేర్ చేశాను. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం ఛానల్ ఫాలో కండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.